తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గత 2 రోజులుగా భీమవరంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు ఘనంగా ముగిశాయి. రాష్ట్ర స్థాయి అండర్-11 ఓపెన్ గర్ల్స్ చదరంగం పోటీలకు వివిధ జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు పాల్గొనగా గెలుపొందిన వారిని జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. బాలుర విభాగంలో నెల్లూరుకు చెందిన ఆముదాల వర్షన్ మొదటి స్థానం సాధించగా పి మిథిలేష్ ద్వితీయ స్థానం సాధించాడు. బాలికల విభాగంలో అనంతపురానికి చెందిన యశస్వి అనిమి ప్రథమ స్థానం సాధించగా విశాఖకు చెందిన హఫీజ్ సిన్ మహ్మద్ ద్వితీయ స్థానం సాధించింది. త్వరలో జరిగే జాతీయ స్థాయి చదరంగం పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఈ క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు మాదాసు కిషోర్ తెలియజేశారు. ఈ మేరకు నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవానికి టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరయ్యి విజేతలను అభినందించి వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సునీల్ అగర్వాల్, కళ్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్ నాయుడు తదితరులు హాజరయ్యారు. పట్టణంలో గత 2 రోజుల నుండి ఏపీ స్టేట్ అండర్-11 ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ టోర్నమెంట్స్ నిర్వహించడం చాలా అభినందిస్తున్నాను. మన అనసూయ చెస్ అకాడమీ అయినటువంటి కిషోర్ గారు, రాష్ట్ర చెస్ సెక్రటరీ అయినటువంటి కళ్యాణ్ గారికి, ఉదయ్ కుమార్ గారికి, అగర్వాల్ గారికి, వీరు ఇచ్చేసినటువంటి ఈ యొక్క చెస్ కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి గర్ల్స్కి, బాయ్స్కి, అలాగే మరి వాటితోటి వచ్చినటువంటి పేరెంట్స్కి అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చెస్ అన్నది మన భారతదేశమే పుట్టినిల్లు. మన భారతదేశంలో అతి పురాతనమైనటువంటి ఈ చెస్ వల్ల పిల్లల్లో మేధాశక్తి, మరి వాళ్ళకి తెలివితేటలు పెంపొందించుకోవడానికి, ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ ఏర్పడడానికి కూడా ఎంతో దోహదపడుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తం నుండి అన్ని జిల్లాల నుండి మరి పేరెంట్స్ వారి పిల్లల్ని తీసుకుని ఎంతో వివరాలతోటి మరి ఈ పోటీలో పాల్గొనడం చాలా అభినందనీయం. అలాగే ఈ పోటీల్లో మరి గర్ల్స్, బాయ్స్ అండర్-11 వాళ్ళు నెగ్గినటువంటి వారు మరి రాష్ట్ర స్థాయిలో మరి నేషనల్ చెస్ కాంపిటీషన్లో పాల్గొనడం జరుగుతుంది. మరి అలాగే ఇప్పుడు విజేతలైనటువంటి గర్ల్స్, బాయ్స్ మరి జరగబోయే నేషనల్స్లో కూడా మంచి ప్రథమ స్థానాల్లో వచ్చి మన రాష్ట్రానికి, మన జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తూ, మరి అనసూయ చెస్ అకాడమీ వారు మరి ప్రతి నెల ఏదో ఒక గ్రూప్లో ఈ పోటీలు నిర్వహించి ఎంతో వ్యయప్రసాదాలు తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ చెస్ పోటీలకి నిర్వహించడానికి మంచి ఏసీ హాల్ ప్రొవైడ్ చేయడానికి మరి నిర్వాహకులందరూ కూడా కృషి చేస్తారని చెప్పి, మీకు సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పి, చాలామంది కోచెస్, పేరెంట్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి వర్షాలైనా కూడా ఈ టోర్నమెంట్కి తీసుకురావడం జరిగింది. సో ఐ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ అండ్ కోచెస్ ఫర్ అటెండింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఏ గ్రాండ్ సక్సెస్. సో నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే కోచెస్ కానీ, ఇక్కడ ఆర్బిటర్స్ కానీ, అసిస్టెంట్ వాళ్ళు మనకి అసిస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేశారు. ప్లేయర్స్ కూడా చాలా డిసిప్లిన్ మేనర్లో ప్లే చేయడం జరిగింది. విన్నర్ అండ్ లూజర్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. మీరైతే హ్యాపీగా ఆడారు. గెలుపోవటం సహజం. మీరు ఒకవేళ నేషనల్స్ ఆడాలని ఉన్నా కూడా స్పెషల్ ఎంట్రీ కింద మన అసోసియేషన్ మిమ్మల్ని పంపించడానికి సిద్ధపడుతుంది. సో ఆ విధంగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే మన కిషోర్ గారిని అప్రోచ్ అవ్వండి, లేదా ఉదయ్ కుమార్ గారిని అప్రోచ్ అవ్వండి. పేరెంట్స్కి, వాళ్ళ పిల్లలకి హ్యాపీ విషెస్. దే షుడ్ రీచ్ టు నెక్స్ట్ హైట్స్. కిషోర్ గారు ఆర్గనైజ్ చేశారు. ఉదయ్ కుమార్ గారు ఫ్రమ్ అనంతపూర్, కజన్ సార్, మా గురుగారు సార్ గారు, మీరు అందరూ బాగా ఆడాలి. నెక్స్ట్ లెవెల్స్లో చూడాలని కోరుకుంటున్నాను అందరు పిల్లలు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండర్-11 ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ టోర్నమెంట్ సహచరులు ప్రతి ఒక్కరికి, ప్యాడీ రైస్ మర్చెంట్ అసోసియేషన్ హాల్ వారికి, ఐఎంఏ హాల్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆంధ్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ భీమారావు గారికి, మరి ముఖ్యంగా చీఫ్ ఆర్బిటర్ మరియు ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఉదయ్ కుమార్ నాయుడు గారికి, అలాగే ఆంధ్ర జాయింట్ సెక్రటరీ డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్ అయినటువంటి కళ్యాణ్ కుమార్ గారికి. సో ముఖ్యంగా ఈ టోర్నమెంట్ మన పిల్లల్ని విష్ చేయడానికి, వాళ్ళకి అభినందనలు తెలుగుడానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి గారికి, అలాగే ప్రముఖ వస్త్ర వ్యాపారి సునీల్ అగర్వాల్ గారికి, సో జిల్లా చెస్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ పోటీలోని విజేతలు హైదరాబాద్లో అక్టోబర్ 3 నుంచి 11 వరకు జరుగుతాయి జాతీయ స్థాయి పోటీలు.
అక్కడ కూడా విజేతలయ్యి మన ఆంధ్రప్రదేశ్కి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలనేసి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. కార్గిల్ అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని వింగ్ కమాండర్ డిఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. కాకినాడలో ఎన్సీసీ యూనిట్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ ని పురస్కరించుకుని కార్గిల్ అమరవీరులకు ఎన్సీసీ క్యాడెట్స్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వింగ్ కమాండర్ డిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ కార్గిల్ యుద్దంలో పాల్గొన్న సైనికుల జీవితాల గురించి క్యాడెట్స్ కు వివరించారు. అనంతరం కార్గిల్ అమరవీరులకు నివాళులర్పిస్తూ జేఎన్టీయూకే చుట్టూ క్యాడెట్స్ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని కాకినాడ అశోక్ నగర్ నారాయణ పాఠశాల ప్రిన్సిపల్ రవికిషోర్ సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు కేబినెట్ ఎన్నికలు నిర్వహించారు. హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ గ్రూప్ కెప్టెన్సీకి ఎన్నికలు నిర్వహించగా ప్రతి విద్యార్థి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రవికిషోర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని, ఓటు హక్కును ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పించినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికైన మెంబర్స్ ఎంజీఎం రాఘవేంద్రరావు, కోఆర్డినేటర్ మూర్తి, ప్రిన్సిపల్ రవికిషోర్, డీన్ సునీల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలందరికీ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి దాని మీద అవగాహన మీద మనం ఈరోజు క్యాంపస్లో ఎలక్షన్స్ జరపడం జరుగుతుందండి. అండ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు నో వాట్ ఈస్ ద లీడర్షిప్ క్వాలిటీ. Therefore, that is the main agenda. For that, we have conducting these elections for all the classes right from 6th to 10th class. And in this also, after completion of elections, we will be counting and we will be announcing the students who is the SPL school people leaders on Monday, and we will make on this event and cabinet installation program అనేది కూడా మనం జరపడం జరుగుతుందండి. On the day, we will be giving the badges and what is the main role and duties of the school people leaders and everything అనేది కూడా మనం క్లియర్గా ఆ రోజు చెప్పడం జరుగుతుందండి. ఆ రోజు మనం గెస్ట్ కింద డిఎస్పీ గారిని కానీ వీళ్ళని కానీ పిలిచి అండ్ పిల్లలకి ఒకసారి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్కూల్ పీపుల్ లీడర్కి అసలు ఏమేమి డ్యూటీస్ ఉంటాయి, హౌ టు మేక్ ద స్టూడెంట్స్ టు కమ్ ఇన్ టైం అండ్ రెగ్యులర్ యూనిఫామ్స్, అలాగా టీచర్స్ చూస్తారు. అదే సేమ్ థింగ్ పిల్లలు కూడా రావాలి అనే దాని మీద మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ యొక్క ఓట్ని అండ్ 2 days మనం టైం ఇచ్చాము, వాళ్ళ క్లాస్ రూమ్స్కి వెళ్ళి క్యాంపెయినింగ్ చేసుకున్నారు. ఈరోజు మనం ఎలక్షన్స్ పెట్టడం జరుగుతుందండి. డెఫినెట్గా ఇదంతా వెరీ క్లియర్గా జరిగింది అండ్ కౌంటింగ్ కూడా కంప్లీట్ అయ్యాక మనం మండే ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేది విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామిని హైకోర్టు న్యాయమూర్తి వి సుజాత దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఈవో కెఎస్ రామారావు అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేయగా ఈవో గారు ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో ముంపునకు గురైన పంట పొలాలను మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. ఎర్రకాల్వ ముంపు కారణంగా జగన్నాథపురం, అప్పారావుపేట గ్రామాల్లో భారీగా పొలాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, వీరిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు త్వరితగతిన నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈయన వెంట వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, జడ్డు హరిబాబు, కట్టా రంగబాబు, కర్రి భాస్కర్ రావు, ఎలిశెట్టి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజుల నుంచి ఎర్రకాల్వ పరివాహక ఈ ప్రాంతం అంతా కూడా బుడుపులైపోయి మందు కోటాలేసి బాగుంటున్నాయన్న పరిస్థితుల్లో ఇటీవల కురిసిన అధిక వర్షాల మూలంగా మొత్తం అన్ని మునిగిపోయినాయి. రైతులు ఒక ఎకరానికి 12,000 నుంచి 15,000 వరకు పెట్టుబడులు పెట్టారు. పాపం అందరూ కూడా బాధతో ఉన్నారు. గతంలో కూడా అనేక పర్యాయాలు ఈ ఎర్రకాలువ ముంపుకి గురైన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు రైతుకి ఇబ్బంది కలిగినా, కష్టం కలిగినా, నష్టం కలిగినా ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుల్ని ఆదుకునే కార్యక్రమాలు చేశాం. ఇన్ని ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ₹1 కట్టకుండా ఇప్పించాం. ఎప్పుడు రైతు పక్షం వహించాం. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే రైతుకి ఇంత మేలు చేసి రైతుని లాభసాటి వ్యవసాయంలోకి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని కాదని ఇవాళ ఒక దుర్మార్గమైన పరిపాలనకి, దుర్మార్గుడైన నాయకుడికి వాళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మి రైతాంగం నిట్టనిలువలా మునిగిపోయిన పరిస్థితి. ఇవాళ కక్కలేక మింగలేక
ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా ఏం సాయం అందకుండా మరి ఇవాళ ఏ కాగితాలు పట్టుకెళ్ళి ఏ పుస్తకాలు పట్టుకెళ్ళి ఎవరితో రాయించేస్తారు? రాయించేస్తే రాసేవాడు ఎవడున్నాడు? అదే విషయాన్ని మన పార్టీ నాయకులు అడుగుతుంటే ఏం చేస్తారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళే సర్దుబాటు చేసుకునే పరిస్థితి కనపడుతుందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు అంటే ఏదో మొగుడు కొట్టిన దానికి కాదు తోడుకోళ్ళు తెప్పిన దానికి అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఆలోచన ఉంది. ఇవాళ సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తానన్నారు. దాన్ని తూట్లు పడవడానికి అనేక ప్రణాళికలు రచించారు. కోటాయి కమిషన్ వేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని రిజర్వ్ బ్యాంకు నామ్స్ అని అడ్డం పెట్టారు. దానికి సంబంధించి మీరు బాండ్స్ రూపంలో రైతులకి ఇచ్చారు. మేము మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో మేము దీనికి డబ్బులు ఇస్తామని. ఆ తర్వాత మీకు అధికారం ఇవ్వలేదు. ఆ బాండ్లన్నీ కూడా రైతులు లామినేషన్ చేయించుకుని ఇంట్లో భద్రపరిచి రెడీగా పెట్టుకున్నారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, రైతును ఆదుకుంటామని చెప్పారు. మీరు ఇచ్చిన బాండ్స్కి దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? ఎప్పుడులోగా ఇస్తారు? ఇవాళ రైతులు నష్టపోయారు. ఎప్పుడులోగా ఇన్పుట్ సబ్సిడీ ఒక నెలలో ఇస్తారా, నెల 10 రోజులు ఇస్తారా? ఇమీడియట్ గా మీరు చెప్పాల్సిన అవసరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యలమంచిలి మండలం మర్రిలంక ప్రజలకు మంత్రి నిమ్మల రామానాయుడు సాయం. పశువులను పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలింపు. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలను చైతన్యం చేయాలి. స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. ఇకపై విజయవాడ నుంచే పాస్పోర్ట్ ప్రాసెసింగ్. హర్షం వ్యక్తం చేసిన విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష. భీమవరంలో ముగిసిన రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపిక చేశామన్న మాదాసు కిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.